నమస్కారం రష్యా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు స్వాతి. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ. అసెంబ్లీలో మంత్రి లోకేష్ వెల్లడి. ఏపీ శాసన మండలిలో బొత్సకు అచ్చెన్నాయుడు కౌంటర్. కోసానిపై మరో కేసు అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు. గంజాయి నిలుపుదల కోసం లీగల్ వ్యవస్థ హోంమంత్రి. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, సంతనూతలపాడు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట, రేగం మత్స్యలింగం, అరకు, బి విరూపాక్షి, ఆలూరు పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానమిచ్చారు. అధ్యక్ష, ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందల ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరికి తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకాంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదే విధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆల్టర్నేట్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష, ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్ లో అవ్వాల్సి ఉందో అన్నిటిపైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష. ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. 117 ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలలు కడతాం జరిగింది. అవి ఏమైనాయంటే 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడింది అధ్యక్ష. విద్యార్థులు లేకుండా మూతపడింది. అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నాడు నేడు పైన కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాను అధ్యక్ష. ఏపీ శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. విధ్వంసం అని పదే పదే అంటున్నారని, అవి ఏంటో చెప్పాలని వైకాపా నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రుషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగితే విచారణ చేయించండి అని కోరారు. బొత్స వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. కక్ష సాధింపు చర్యలు తమ దరిదాపుల్లోనే లేవని మంత్రి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా సభలో కాసేపు వారిద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. 26 స్క్వేర్ ఫుట్ 26 వేలు అని చెప్పారు కదా, ఇప్పుడే చెప్పారు కదా. ఎవరు వాడితే వాడుకోకపోవడం చేతకం, మీ చేతకాంత ప్రభుత్వం చేతకాంతం, ప్రభుత్వం చేతకాంతం. ప్రభుత్వం వినండి, చెప్పింది వినండి అధ్యక్ష. 26,000 స్క్వేర్ ఫుట్ అని చెప్పారు కదా అధ్యక్ష. అందులో జరిగింది అధ్యక్ష, అందులో అవతకులు జరిగాయి కదా అధ్యక్ష. అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దోపిడీ జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష. అది తప్పు జరిగిందనే అధ్యక్ష. నిన్నగాక మొన్న వాడికి ఉన్న కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన 80 కోట్ల రూపాయలు అనాపేద చెల్లించారు అధ్యక్ష. ఏ కిక్ బ్యాక్ చెల్లించారు అధ్యక్ష. తప్పు జరిగితే ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష? అధ్యక్ష కంప్లీట్ కానీ
కంప్లీట్ ఒకసారి కానివ్వండి. ఒకసారి చెప్పాలా ఎల్ఓపి గాని కంప్లీట్ కానివ్వండి. ఒకసారి ఆయన సమాధానం కంప్లీట్ కానివ్వండి. అధ్యక్ష మీకు అధ్యక్ష పాసింగ్ గా రిమార్కులు చేస్తే దానికి వెంటనే మీకు కౌంటర్ ఇవ్వాలి అధ్యక్ష. మంత్రి అదే ఎల్ఓపి గారు చెప్పారు మీరు అంత అవినీతి జరిగింది దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు. ఎప్పుడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు. ఈ రోజు బిల్లు ఇచ్చింది వినండి పూర్తి చెప్పిన వరకు ఇవ్వండి. ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారో ఎవరికైతే 100 కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు. తెలుసుకోకుండా మీరు ఆ బిల్లు ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి. మేము బిల్లు ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్లు ఇచ్చాం. అదే మీరైతే 5 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక్క పనికి బిల్లు ఇవ్వలేదు, ఒక కార్యక్రమం చేయలేదు. మేము అలా కాదు అధ్యక్ష. కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు, రావు. ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఏదో పేపర్ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను దూషించిన కేసుల్లో ఇప్పటికే ఆయన రిమాండ్లో ఉన్నారు. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్గా ఖైదీగా ఉన్నారు. పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు మిగిలిన పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు రవాణా విచ్చలవిడిగా జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి డ్రగ్స్ ను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. రాష్ట్రంలో గంజాయి సాగు సరఫరా కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. 11,000 ఎకరాల గంజాయి సాగును 100 ఎకరాలకు నియంత్రించామన్నారు. ఈ గాంజాని ఎలా నిరోధించాలి, గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్ గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. దీని మీద మన గవర్నమెంట్ లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్ లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం గానీ రవాణా గానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ రేట్ తగ్గించాలి అంటే ఈ గాంజా నరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ నరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని సపరేట్ గా ఒక వింగ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ 145 మనకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్ లో కూడా ఈగల్ కి సపరేట్ గా ఒక బడ్జెట్ ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ అండ్ డిఐజీ లెవెల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక టీమ్ ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలో సుమారు 26 జిల్లాల్లోనూ కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావడం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అది ఉండడానికి నిజంగా ఒక 20 హాట్ స్పాట్లను కూడా ఈగల్ టీమ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర 7 విలేజెస్ లో అధ్యక్ష 375 అంటే మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్ లో ఈ హాట్ స్పాట్స్ గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష, 359 ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అధ్యక్ష. కల్టివేషన్ చేస్తూనే ఉంటారు. ఎంతమంది చెప్పనేయండి ఎన్ని చేయనియండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు అనమాట. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 359 ఫ్యామిలీస్ ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాలు
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో PRTU అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడుకు 6,927 ఓట్లు రాగా APTF కూటమి అభ్యర్థి P రఘువర్మకు 6,596 ఓట్లు, PDF అభ్యర్థి విజయ గౌరికి 5,684 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల విజయాన్ని నిర్ణయించలేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు అధికారులు సిద్ధమయ్యారు. తెలంగాణలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో యాదాద్రీశుని బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఉదయం మత్స్యావతార అలంకరణలో నరసింహుడు భక్తులకు దర్శనమిచ్చాడు. పూజలు అనంతరం స్వామిని వీధుల గుండా మేళతాళాల వేద మంత్రాల మధ్య ఊరేగించి తూర్పు రాజగోపురం వద్ద అధిష్ఠింపజేశారు. ఉత్సవమూర్తి ఊరేగింపును చూసి భక్తులంతా తరిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ వెల్లడించారు. గుంటూరులోని DLSA కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. రాజమార్గం అని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. గౌరవనీయ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవనీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం యొక్క మొట్టమొదటి లోక్ అదాలత్ను ఈ నెల 8వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన గౌరవనీయులైన చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి మార్గదర్శకత్వంలో మరియు
ఆయన పర్యవేక్షణలో మన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాల్లో ఈ లోక్ సీఎం చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు పర్యటనలో వైసీపీ నాయకులకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పనులు చేస్తే ఆ అధికారులు ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవని అనడం ఎంతవరకు సమంజసమని గంగాధర్ నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం వెదురుకుప్పంలో ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాజీ సీఎం జగనన్నదే దక్కిందన్నారు. పర్యటనకి వెళ్లారు. అక్కడ ఆయన సభలో మాట్లాడిన విధానాన్ని చూసి చాలా బాధేసిందండి. ఒక మంచి గౌరవమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇలా పబ్లిక్ మీటింగ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏ పథకాలు అందకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏ హెల్ప్ ఏ సహాయము అందకూడదు అని పబ్లిక్ గా చెప్పడము చాలా బాధాకరం అండి. జగనన్న గారి పరిపాలనలో చూసినట్లయితే జగనన్న ఏ కులం చూడలేదు, మతం చూడలేదు, ఏ పార్టీ అని చూడలేదు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీయా, తెలుగుదేశం పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా అని చూడకుండా పేదవాళ్ళకి అర్హత ఉందా, ప్రతి ఒక్క పేదవాడికి అర్హత ఉన్న వాళ్ళందరికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మహిళలకి కానివ్వండి, ప్రతి ఒక్కటి వృద్ధులకు కానివ్వండి, ఏది కూడా ఏ పథకాలు కూడా డైరెక్ట్ గా ప్రజల్లోకి తీసుకొని వెళ్లి వాళ్ళకి ఆ పథకాలు అందేలాగా చేసినారండి. అదేలాగా మనం చూసినట్లయితే కరోనా టైంలో కూడా జగనన్న గారు ఎన్ని కష్టాలు వచ్చినా, రెవెన్యూలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, ప్రాపర్ మనీ లేకపోయినా కూడా ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా డైరెక్ట్ గా పేద ప్రజలకి తీసుకొని వెళ్లిన ఘనత జగనన్న గారిది. ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చిన జగనన్న గారు ప్రతి ఒక్క పేదవాళ్ళ గురించి ఆలోచించి ప్రతి ఒక్క పథకాన్ని నెరవేర్చినారు. మీరు ఎలక్షన్స్ ముందర సూపర్ 6 అని హామీలు ఇచ్చినారు. అందులో ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు. అబద్ధపు హామీలతో మీరు ఈ రోజు పదవికి వచ్చి ఇంత మంచి పొజిషన్ లో ఉండి పబ్లిక్ మీటింగ్ లో మీరు అలా చెప్పడము చాలా బాధాకరం అండి. నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంచనాలకు మించి అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకంగా ఉందని పేర్కొన్నారు. అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ రోజు అనుకున్న దానికంటే ఆర్థిక లోటు తీవ్రంగా ఉంది. అంచనాలకు మించి అప్పులు చేశారు గత ప్రభుత్వం. అన్ని రంగాల్ని కుదువబెట్టారు, భూములు కబ్జా చేశారు, దోపిడీకి తరలేపారు, అభివృద్ధి లేకుండా పోయింది. బటన్ నొక్కుడు పేరుతో భారీగా లక్షల కోట్లు నొక్కేశారు. ఇవాళ తిరిగి గాడిలో పెట్టడం కోసం నూతన ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, విభజన వల్ల జరిగిన నష్టం ఒక వ్యక్తి అయితే, గత ప్రభుత్వ నిర్వాహకం జరిగిన నష్టం తీవ్రమైంది. అందుకనే ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. వారి సహకారంతో రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ప్రయాణం సాగిస్తూ ఉన్నాయి. ఇవాళ ఊహించిన దానికంటే అప్పులు పెరిగి ఆర్థిక లోటు ఉంది. ఏం చేయాలన్నా ముందుకు కదలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అయినా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో దూరదృష్టితో విజనరీగా ఇవాళ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. అందుకనే ఈ రోజున జనరంజక బడ్జెట్ని మనం ప్రవేశపెట్టాం. జనరంజక ఎందుకంటున్నానంటే అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయంగా, ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, పాత అప్పులను తీర్చడం, రాష్ట్ర ప్రగతికి దోహదపడేలాగా కార్యాచరణతో వెళ్ళటం, నిరుద్యోగాన్ని తొలగించడం, పారిశ్రామిక అభివృద్ధి సాధించడం, పెట్టుబడులు సాధించడం, ఉపాధి కల్పించే లక్ష్యంగా, పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఎక్కడికక్కడ. నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఆదివారం నాయుడుపేట వాస్తవ్యులు సుధామురళి రచించిన కవితా సంపుటి తడి ఆరనే వాక్యం ఒకటి పుస్తకావిష్కరణ సాహితీవేత్తలు సన్నిహితుల మధ్య దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కవి దిగ్గజాలు శ్రీ ప్రసేన్, విమల, ముఖాముల చక్రధర్, పెరుగు రామకృష్ణ, ఈతకోట సుబ్బారావు, పాతూరి అన్నపూర్ణ, సరసిజ పెనుకొండ, అవ్వారు శ్రీధర్ బాబు మొదలగు ఎందరో సాహితీ ప్రముఖులు హాజరయ్యారు. 7 ఏళ్ల కాలం నుంచి రాసినటువంటి అనేక సామాజిక అంశాల గురించి రాసినటువంటి కవిత్వాన్ని, ఒక 98 కవితలని ఏరి కూర్చి సంపుటిగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దాని పేరు తడియాలని వాక్యం.
ఈ రోజున తడియాలని వాక్యం ఒకటి అనేక మంది సాహితీ పెద్దల మధ్యన ఆవిష్కరణ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సభకు హాజరైనటువంటి ప్రెసిడెంట్ గారికి, విమల గారికి, చక్రధార గారికి, సర్జ పెంకొండ గారికి, పరివారి మనోజ్ గారికి, మిగిలినటువంటి పెద్దలందరికీ బాధలు అన్నపూర్ణ గారికి, ఈతకొండ సుబ్బారావు గారికి, పెరుగు రామకృష్ణ గారికి అందరికీ కూడా నేను మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కవితలు సమాజంలో జరిగేటువంటి అనేకమైనటువంటి దుఃఖాలకు సంబంధించినటువంటి పరిస్థితులను గురించి ఆవేదన చెందుతూ రాసినటువంటి కవితలు. అంతేకాకుండా ఒక రాజ్యాకాంక్ష ప్రజల్లోకి ఎలా చొచ్చుకుపోయేటట్టు చేసింది, దాని వలన ఎటువంటి పరిస్థితులను నేడు దాపురించాయి, వాటి వలన స్త్రీ ఎంతగా కుమిలిపోతోంది, బాధపడుతూ ఉంది అన్నటువంటిది ముఖ్య అంశాలుగా తీసుకుని ఇవి అనుకొని రాసినటువంటి కవితలు కాదు. ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు కానీ, ఒక సంఘటన మీద స్పందించాల్సి వచ్చినప్పుడు కానీ కవిగా నా బాధ్యతని నేను ఏం చేయాలి, సమాజానికి నేను ఎలా దిశానిర్దేశం చేయగలగాలి అన్నటువంటి నా లోపల ఉన్నటువంటి ఆ మదనాన్ని రంగరించి రాసినటువంటి కవిత్వం ఇది. ఈ కవిత్వం నిండా నిజంగానే కొంత దుఃఖం, కొంత వేదన ఉన్నమాట వాస్తవమే. అయినప్పటికీ కూడా సామాజిక పరమైనటువంటి కోణంలో ఆలోచించి చూస్తే దీని నుంచి పరిష్కారం కూడా దొరుకుతుంది అని నేను మాత్రం చెప్పగలుగుతాను. అదే కాకుండా ఇప్పుడు విస్తరినటువంటి గ్లోబలైజేషన్, మార్కెట్ మానేశానం, వీటన్నిటి మీద కూడా నేను కవిత్వాన్ని రాయడం జరిగింది. ఆ కవితలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇది నాకు తొలి కవితా సంపుటి. ఈ తొలి కవితా సంపుటి ఆవిష్కరణ ఇంత ఘనంగా జరిగినందుకు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, బంధుమిత్రులకు, నా కలీగ్స్కు, వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖా సినిమాతో మంచి అందుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా దిల్ రుబాతో వస్తున్నాడు. విశ్వకరణ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ మార్చి 14న రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ సందర్భంగా కిరణ్ అబ్బవరం తన ఫ్యాన్స్ కు అదిరే ఆఫర్ ప్రకటించారు. దిల్ రూబా మూవీ కాన్సెప్ట్ ఏంటో చెబితే తన బైక్ ను గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక వీడియో షేర్ చేశారు. దిల్ రూబా కార్మికులు 111 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి లక్షలాది రూపాయలు దండుకొని ప్రవీణ్ చౌదరితో కలిసి పంచుకు తిన్న మాజీ ఎంపీ పారాషూట్ లీడర్ మార్గాని భరత్ కు తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసును విమర్శించే అర్హత లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరంపర 12లో 111 మంది కార్మికులకు ఉద్యోగాలు వేయించి వారి నుంచి అక్రమంగా లక్షలు దండుకున్న భగత్ దమ్ము ధైర్యం ఉంటే మిల్లు గేటు దగ్గరకు వచ్చి ఆ కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పగలడా అని సవాల్ చేశారు. తమ వద్ద నుంచి లక్షలాది రూపాయలు ముడుపులు పుచ్చుకొని ప్రవీణ్ చౌదరి, మాజీ ఎంపీ భరత్ మిల్లు ఉన్నతాధికారులు పంచుకున్నారని ఇటీవల పరంపర కార్మికులు మీడియాతో చెప్పిన సంగతిని ఈ సందర్భంగా కాశీ నవీన్ గుర్తు చేశారు. దీనిని పారాషూట్ లీడర్ భరత్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. మిల్లు గేటు వద్దకు వచ్చి పరంపర కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పి ధైర్యం నీకు ఉందా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మకమైన పేపర్ మిల్లు గురించి మనం మాట్లాడుకునే సందర్భం వచ్చింది. ఏదైతే కార్మికులకి ప్రభుత్వం మంచి అగ్రిమెంట్ చేయాలని ఆలోచనలో ఏదైతే జరుగుతుందో ఆ సందర్భంలో గత ప్రభుత్వం పేపర్ మిల్లు సంబంధించి పరంపర అని ఏదైతే స్కీములు నిమిత్తం 111 మంది కార్మికులు ఈరోజు రోడ్డు పడ్డారు. వారిని న్యాయం చేయడానికి ఎవరైతే గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న భరత్రామ్ గారు కనీసం గేటు కాడికి వచ్చి మీకు న్యాయం చేస్తానన్న ధైర్యం ఉందా? కేవలం
అప్పుడప్పుడు వారంలో 10 రోజుల కంటే పారాచూట్ మీద వచ్చి వెళ్ళిపోయే టైపు ఈరోజు పారాచూట్ నాయకులు మరి దానికి సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏదైతే మరి ఎలక్షన్లో హామీలు ప్రకారంగా ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలు చేసుకుంటూ వస్తున్నారు. అందులోనూ భాగంగానే మరి రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ప్రజల సంక్షేమం చూసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం పరంగా వచ్చే కాకుండా ఎవరికన్నా ఆపద ఉంటే ఒంట్లో వాగిపోయిపోయినా మరి తన సొంత భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా మరి నిధులు సమకూరుస్తున్నారు. మరి ఈ రోజున ఏదైతే పేపర్ మిల్లు ఉద్యోగాలు వేయిస్తానని మరి ప్రవీణ్ చౌదరి కానీ భరత్ రామ్ కానీ కొంతమంది పేపర్ మిల్లు ఉన్నతాధికారుల మీద ఎవరైతే పరంపర 1-2లో ఉన్న కార్మికులు నిర్భయంగా చెప్తుంటే మరి మీరు ఎందుకు అందించట్లేదు? దీన్ని మీరు సమాధానం చెప్పాలి. కార్మికుల జీవితాలతో కేవలం మీరు గత ప్రభుత్వంలో ఆడుకుంటున్నారు. మరి ఈ రోజున మరి మొన్న స్ట్రైక్ జరిగితే ఏదైతే రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ ఇతర ఎమ్మెల్యే గారు ఎంపీలు మరి ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరి ఒక కొలుపు తీసుకొచ్చే భాగంలో ఇప్పుడు జరుగుతుంటే మరి ఈ రోజున ఈ పారాచూట్ నాయకుడు భరత్ గారు అవాకులు చవాకులు మాట్లాడడం చాలా ఆశీర్వాదం ఉంది. కనీసం వీళ్ళకి ఉన్న సమస్యల్లో దేనికి సమాధానం చెప్పే ఆస్కారం కూడా లేకుండా ఈరోజు పారాచూట్ నాయకుడు చెప్పడం చాలా ఆశీర్వాదంగా ఉంది. మరి మా ఎమ్మెల్యే గారికి ధైర్యం ఉంది కాబట్టి ప్రజల మధ్యకు వచ్చి ప్రజల సంక్షేమం చూస్తూ మరి పేపర్ మిల్ కార్మికులకి న్యాయం చేస్తానని ముందుకు వచ్చాడు. మరి నువ్వు ఎందుకు ముందుకు రావట్లేదు? అంటే నువ్వు చేసిన పొరపాట్లు అన్నీ బయటకు వస్తాయనే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.